అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుని ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ పరిపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన మీ నామానికి మరొకసారి మా హృదయమును జోడించి మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. తండ్రి, మీ పిల్లలమైన మేము మీ సన్నిధానంలో ఆరాధన చేయట్లో మాకు సహాయం చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేమైనా మాది కేవలము మీ యొక్క కృప అని మీ సన్నిధిలో ఒప్పుకొని మేము స్తుతిస్తున్నాం. మీ పిల్లలమైన మేము ఈ లోకంలో నాయన జీవిస్తుంటుండగా జీవం గల మీ మాటల వైపునకు నాయన మేము ఆశపడుతూ ఉంటున్నాం. మీ మాటలతోటి మమ్మల్ని బలపరచవలసిందిగా, లేకపోతే మేము బ్రతకలేము నాయన. మీ కనికరాన్ని బట్టి మాతో మాట్లాడమని, బలహీన ఘటంలో నుంచి మహిమగలని మీ మాటలు అందించమని, కేవలము నిమిత్త మాత్రుడును బలహీనుడును అన్ని విషయంలో కూడా మీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా కనికరించి మన్నించి మరుగుపరిచి మీ శ్రేష్టమైన నామమును తగినట్లు మీ బిడ్డలమైన మా అందరికీ సంఘమునకు క్షేమాభివృద్ధికరంగా ఉండులాగున, పాపికి రక్షణకరంగా ఉండలాగిన కృప పాలించమని ప్రతి విధమైన ఆటంకాలను దూరపరుస్తూ కనికరము చూపించి మీ మహిమను నాయన చాటించుకునమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యంలో మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నాం. ఈ యొక్క వచనంలో ఈనాటి మన అంశంలో గాడ్ బ్లెస్సింగ్ అన్వర్ది ఫర్ ది సేక్ ఆఫ్ వర్ది. విలువలేని వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు అంటే విలువైన వాళ్ళు నిత్యము ఉండడానికి. విలువలేనటువంటి వాళ్ళని ఆశీర్వదించే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? దుష్ట శిక్ష శిష్ట రక్ష అన్నారు. కానీ ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి జీవము కలిగిన దేవుడు, ఆ దేవుడు అనేటువంటి మాటలోనే ఎంత ప్రేమ ఉందో మనము ఆలోచన చేస్తే, అన్ని జీవరాశులకు, మంచి వాళ్లకు, చెడ్డవాళ్లకు కూడా ఆయన గాలి, వెలుతురు, నీరు ఇస్తున్నాడు సమానంగా. అంటేనే దేవుడు అందరినీ సమానంగా ప్రేమించేవాడనే అర్థమవుతా ఉంది. అలాంటి జీవం కలిగిన దేవుడు లోకాన్ని చూచినప్పుడు, సృష్టించిన మనిషిని చూచినప్పుడు, దేవునికి తిరుగుబాటు చేసి పాపము చేసినప్పుడు విలువైనటువంటి స్థలములో దేవుడు ఉంచి, విలువైనటువంటి దేవుడుగా వారి మధ్యకు వచ్చి విలువైనటువంటి బ్రతకమని, కష్టము లేకుండా సుఖముగా ఉంటూ ఆ విలువైన జీవితాన్ని కలిగి ఉండమని ఆదాము హవ్వలను దేవుడు ఏర్పాటు చేసి, ఆ శ్రేష్టమైనటువంటి ఫలములతో నింపబడిన ఏదైనా తోటలో మంచి ఆరోగ్యవంతమైనటువంటి స్థితిని, విలువను వారికి అనుగ్రహించి సమస్త సృష్టి మీద అధిపతిగా, రాజుగా ఆయన ఏర్పాటు చేసినప్పుడు, ఆదాము దగ్గరికి ప్రస్తుతం మనకు కనబడేటువంటి సాధు జంతువులైన, క్రూరమైనటువంటి మృగాలైన, ప్రాకే పురుగు నుంచి ఏనుగు వరకు ఆదాము చేత పేర్లు పెట్టించుకొని ఆదాముకు లోబడి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. కానీ ఆ ఒక్క మనిషి చేసిన పాపము ద్వారా లోకంలో పాపము మనుషులందరికీ విస్తరించి, మనుషులందరూ ఏ భేదం లేకుండా పాపము చేసి దేవుని విలువను లేక మహిమను కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు సహితము ఒక్కసారి దేవుడు ప్రక్షాళన చేసి తిరిగి నోవహును ఏర్పాటు చేసుకొని, నోవహు ద్వారా కూడా నోవహు ఏర్పాటు చేసినటువంటి ఆ ఓడలోనికి దేవుడు తిరిగి విలువనిచ్చి, ఆ నోవహు ద్వారా ప్రతి ప్రాణి కూడా లోబడి జతలు జతలుగా ఎంతో క్రమశిక్షణతో దేవుడు ఏర్పాటు చేసిన ఓడలో ప్రవేశించడానికి దేవుడు అనుమతించాడు. అప్పటికి కూడా దేవుడు మానవునికి విలువను ఇస్తూనే వచ్చాడు.
కానీ నోవహు కూడా జలప్రళయం తరువాత దేవునికి విరోధముగా తాగి పాడు చేసుకున్నటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన చాలా విచారించాడు. అందుకనే ప్రారంభంలోనే నరుని చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడనే మాటలు మనం చూస్తాం. ఆ రీతిగా తిరిగి ఆయన మనుషులను భూమి మీద విస్తరింపచేశాడు. కారణము, ముందుగా ఆయన మీరు విస్తరించి ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పిన ఆ మాట ప్రకారంగా చెడిపోయినటువంటి మనుషులను కూడా విస్తరింపబడడానికి ఆయన అనుమతించినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం చదువుకున్నటువంటి లేఖ భాగంలో విలువలేనటువంటి వారిని ఆశీర్వదించే దేవుడుగా మనం చూస్తున్నాం. అవునా? విలువలేనటువంటి వారిని ఆశీర్వదించడం ఎందుకు అని అంటే, విలువైనటువంటి వాళ్లకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకునే ఉద్దేశంతో దాని ద్వారా సర్వలోకాన్ని దేవుని మహిమను తిరిగి పొందడానికి దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తున్నాం. ఈ మొదటి రాజులు 15వ అధ్యాయంలో అబియాము అనేటువంటి రాజు మనకు కనబడతాడు. ఈ అబియాము అనేటువంటి రాజు యెరోబాము యొక్క కుమారుడిగా మనం చూస్తున్నాం. రెహబాము యొక్క కుమారుడిగా మనం చూస్తున్నాం. యెరోబాము ఇశ్రాయేలుకు రాజుగా పరిపాలన చేస్తున్న దినాలలో ఈ అబియా అనేటువంటి రాజు యూదా సంబంధించినటువంటి రాజ్యంలో పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంతకాలము పరిపాలన చేశాడు అనేది ఆలోచన చేస్తే కేవలము 3 సంవత్సరాలే పరిపాలన చేశాడు. ఈ 3 సంవత్సరాలలో విజయవంతంగా పరిపాలన చేశాడు. యెరోబాము ఇశ్రాయేలుల యొక్క సైన్యము 8 లక్షల మంది అయితే, యూదా రాజ్యంలో ఉన్నటువంటి ఈ అబియాము యొక్క సైన్యము ఆనాటి కాలంలో 4 లక్షలు మాత్రమే ఉన్నారు. కానీ దేవుని ప్రజలని ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నటువంటి వారు విగ్రహారాధన చేస్తూ యెరోబాము ద్వారా రకరకముల పాపాలకు లోనైనటువంటి స్థితిలో దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి ఉద్దేశించి యూదా రాజ్యంలో ఈ అబియాము తన యొక్క పితరుడైన దావీదు వలె దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకోలేదు అనేటువంటి విషయాన్ని 3వ వచనంలో మనం చూస్తాం. అయినా కూడా అబియాము యొక్క రాజ్యాన్ని విజయవంతంగా ముందుకు సాగింప చేయడానికి దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? ఇదే నా ప్రశ్న. ఇంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుడా మనం నమ్ముకున్నటువంటి దేవుడు? అబియామును గురించినటువంటి వివరాలు నేను బైబిల్ గ్రంథంలో సేకరిస్తే, అబియాము యొక్క స్థితి ఎలాంటిదేనంటే, అలాంటి దుర్మార్గుడుగా ఉన్నటువంటి అబియాము అనంటే యావే ఈజ్ మై ఫాదర్, అంటే యెహోవా నా తండ్రి, లేక ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు నా తండ్రి అనే భావము అతనికి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అబియాము యొక్క దినములలో 3 సంవత్సరాలే రాజ్యాన్ని పరిపాలన చేసినా కానీ మీరు చూడండి ఎంత ఘోరముగా యూదా వారు విగ్రహారాధన చేస్తూ ఆ విగ్రహారాధన సంబంధించినటువంటి సముద్ర దేవుడుగా కొలవబడుతున్నటువంటి వాటికి పూజిస్తూ వాళ్ళు పూజ చేసేటువంటి స్థలములలో లైంగికమైనటువంటి పాపము జరిగించడము ద్వారానే ఆ సముద్రపు దేవుడు సంతోషిస్తాడు అనే పద్ధతులను అవలంబిస్తూ ఎంత నీచమైనటువంటి కార్యకలాపాలు ఆ రాజ్యంలో జరిగేటివో మనము గమనిస్తాం. ఇంత నీచమైనటువంటి విలువలేనటువంటి వ్యక్తిని ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని జయించడానికి వాళ్ళకున్న 8 లక్షల మందిని 5 లక్షల మందిని హతము చేయడానికి
వారి మీద విజయాన్ని పొందడానికి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు అని ఆలోచన చేసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతేకాదు అబియాము యొక్క వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ని గురించి ఆలోచన చేస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 13వ అధ్యాయం 21వ వచనంలో ఈ పెద్దాయనికి 14 మంది భార్యలు, 22 మంది కొడుకులు, 16 మంది కూతుర్లు, ఇలాంటి వాళ్ళు నాయకత్వం అనేది చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? విలువలేనటువంటి వ్యక్తిని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు అని అంటే కేవలము దావీదుకు దేవుడిచ్చినటువంటి మాటను బట్టి దేవుడు తనను ఆశీర్వదించి విజయోత్సాహంతో నింపినట్టుగా మనం చూస్తాం. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 13వ అధ్యాయంలో మనం అధ్యాయం అంతా కనుక చదివినట్లయితే అతను ఎంత భయంకరమైనటువంటి వ్యక్తో, ఎలాగ రాజ్య పరిపాలన చేశాడో ఆ పరిపాలనలో కూడా మనం గమనించాల్సిన విషయం ఒక్కటే. అంతా కలిపి నేను ద ఎసెన్స్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ ఐ వాంట్ టు ప్రెజెంట్ బిఫోర్ యూ. అంత పరిస్థితిలో ఉన్నప్పటికీ సమయాన్ని బట్టి వచనాలు మనం చదువుకుపోయినా తర్వాత నేను డిస్క్రిప్షన్లు అన్ని డీటెయిల్స్గా పెడతాను, చూసుకోవచ్చు, చదవచ్చు. మీరు కూడా ఇంకా ఎక్కువగా ధ్యానం చేసి ఇంకా అనేక మందికి దేవుని మహిమని చాటించవచ్చు. కారణము ఒక్కటే, ఒక్క కారణం ఏంటి అనంటే ఈ అబియాము ఇశ్రాయేలు రాజుతోటి ఒక కొండ మీద నిలువబడి ఆయన ప్రకటిస్తాడు. ఎఫ్రాత్ అనే కొండ మీద దగ్గర నుంచి, ఆ మన్యములో నుంచి ఏమని ప్రకటిస్తాడంటే, మీరు దేవుడు జీవం కలిగిన వాడుగా ఉంటే నిర్జీవమైనటువంటి వాటిని మీరు పూజిస్తున్నారు, అందుకే మీరు జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నటువంటి వారి మీదికి మీరు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఓడిపోతారు అని 8 లక్షల సైన్యం ఉన్నటువంటి వాళ్ళకి బిగ్గరగా కొండ మీదకి వెళ్ళి 4 లక్షల సైన్యం ఉన్నటువంటి అబియాము అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. అది చూచాడు దేవుడు. ఇతని యొక్క చెడిపోయినటువంటి పరిస్థితిని చూడకుండా దేవుడు జీవము కలిగిన వాడు అనే ఆ యొక్క విశ్వాసం ఏదైతే ప్రదర్శించాడో, అందరిలో చాటించాడో, తన జీవితాన్నంతటిని మర్చిపోయి దేవుడు అబియాముకు విజయాన్ని అనుగ్రహించాడు. ఎంతటి ఘోరమైన పాపినైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను అర్థం చేసుకొని ఆయన ప్రేమ కావాలని కోరుకుంటే ఆయన విజయాన్ని ఇస్తాడు పాపం మీద అనే మాటను కనుక నమ్మినట్లయితే ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు చేర్చుకునేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ తర్వాత విషయాలు చూస్తే అబియా అని పిలువబడుతూ 2వ దినవృత్తాంతములలో యా అంటే గాడ్ ఆఫ్ సి అనేటువంటి భావన వస్తుంది. యావే అంటే యెహోవా, యా YAH అనే భావంలోకి అబియాగా పిలువబడి అలాగున అతను పాడైనట్టుగా మనం చూస్తుంటున్నాం. అయినా కానీ ఆ కొద్ది రాజ్యము జయించబడి 3 సంవత్సరాలు ఉన్న దేవుని ఆశీర్వాదము లేనటువంటి ఒక రాజ్యానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. తాత్కాలికమైనటువంటి భక్తితోటి విజయోత్సాహంగా మనం జీవించిన మన యొక్క ముగింపు అనేటువంటిది జీవము కలిగిన దేవునికి మహిమను ఆరోపించేదిగా ఉండాలని ఈ అబియాలో నుంచి మనం నేర్చుకోవడానికి ఈ సందేశం మనం చూస్తున్నాం. ఇంతకీ ఎందుకు దేవుడు విలువలేనటువంటి వారిని ఆశీర్వదిస్తున్నాడు అని మనం చూస్తే ఆదికాండంలో 12వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహామును ఆశీర్వదించి నిన్ను బట్టి సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిచ్చాడు. ఒక్క వంశాన్ని కాదు, ప్రపంచంలో సమస్త వంశాలను కూడా. అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసము ద్వారా ప్రతి వంశాన్ని దేవుడు ఆశీర్వదించడానికి అబ్రహామును కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము విగ్రహారాధికుడు, విగ్రహారాధన చేస్తున్నాడు. తండ్రి వాటిని అమ్మేటువంటి వాడు. విలువలేనటువంటి జీవితంలో నుంచి బయటకు పిలిచి విలువనిచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో అబ్రహామును చేర్చడానికి దేవుడు ఒప్పుకున్నాడు. చూసారా?
అబ్రహాము మా పితరుడు, నువ్వు ఆయన కంటే ముందున్నావని వాళ్ళు అడిగినప్పుడు, అవును అబ్రహాము కంటే నేను ముందున్నానని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగని 26వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అబ్రహాము దేవుని యొక్క మాటలను, ఆజ్ఞలను, కట్టడలను అనుసరించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు అబ్రహాముతో వాగ్దానాన్ని చేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని యొక్క ప్రేమ దగ్గరికి వచ్చినట్లయితే మనము ఆయన యొక్క ప్రేమ ఎలాంటిది అని మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే, గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ అండ్ బేస్డ్ ఆన్ హిజ్ మెర్సీ. అవధులు లేకుండా, ఫలాని హద్దులు ఉన్నాయని చెప్పకుండా దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రేమ దేని మీద ఆధారపడి ఉంది అని అంటే కేవలము దేవుని యొక్క కనికరం మీదనే ఆధారపడుతుంది. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ అవర్ క్యారెక్టర్స్ అండ్ అవర్ క్వాలిటీస్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మన యొక్క ప్రవర్తన, మన విలువలను అనుసరించి దేవుని కనికరం మన మీద లేదు. అది అర్థం చేసుకోవాలి. మనంత గొప్పవాళ్ళు లేరు, మనంత పరిశుద్ధులు లేరు, మనంత నీతిమంతులు లేరని ఎప్పుడైతే మనం అనుకుంటామో అదే మనను ఆత్మ సంబంధించిన గర్వంలోనికి నెట్టివేసి దేవుని శిలువ ప్రేమించి ఆ ప్రేమను ప్రకటించడానికి బదులుగా భిన్నమైనటువంటి వాతావరణంలో ఎలాగునైతే అభియాము మార్చబడినటువంటి వాడుగా ముగింపు అలాగను ఉన్నా కానీ అతను చనిపోయినప్పుడు పితరుల సమాధి దగ్గరికి ఆయన పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము దేవుని కట్టడలను అనుసరించాడు కనుక ఆయనను దేవుడు తన యొక్క వాగ్దానం ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 37వ వచనంలో మనం ఒక మాట మనం చూసినట్లయితే, ఆయన నీ పితరులను ప్రేమించను గనుక తరువాత వారి సంతానమును ఏర్పరచుకోనేను అని. దేవుడు పితరులను ప్రేమించాడు కాబట్టి వాళ్ళ తరువాత వారి సంతానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడనే మాట మనం చూస్తున్నాం. అందుకోసరంగా విలువలేనటువంటి సంతానమైనా కానీ దేవుడు వారిని దీవించడము ద్వారా వారి ద్వారా వస్తున్నటువంటి జనరేషన్స్ని God wants to bless the unworthy people for after all times. అన్ని సమయాలలో వీళ్ళ తరువాత దేవుని యొక్క ఆశీర్వాదాలు తను ఎవరికైతే వాగ్దానం చేశారో వాళ్ళందరికీ అవి వర్తించాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంది. కాబట్టి ఆయన ఆశీర్వదించాడు. ఈ రోజున మన యొక్క స్థితిని కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 35వ వచనంలో ఈ రీతిగా మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 37:35వ వచనం, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అంటున్నాడు. ఎవరి నిమిత్తము? తన సేవకుడైనటువంటి దావీదు నిమిత్తం అనే మాట. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో క్రొత్త నిబంధనలో మనము ఆ యొక్క వాగ్దానాన్ని గురించి మరి యొక్క కోణంలో మనం చూడవచ్చు. 11వ అధ్యాయము 28వ వచనం, సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. చూసారా, ఇక్కడ ఆ భావనంతటిని 2 లైన్లలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పేశాడు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు, కానీ ఏర్పాటు విషయమైతే ఆ పితరులు ప్రియులై ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. మనము సువార్త ద్వారా రక్షణ పొందడానికోసరంగా దేవుడు ఆ స్థితిని వారు కలిగించాడు. కానీ వారు సిలువ వేసినటువంటి వారుగా ఉన్నారు, శత్రువులుగా మార్చబడ్డారు సిలువకు. కానీ ఏర్పాటు విషయంలో అట్టి వాళ్ళు దేవునికి ఎలా ఉన్నారట? ప్రియులైనటువంటి వాళ్ళుగా ఉన్నారు. కొన్నిసార్లు మన జనరేషన్లో ఇంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే
మన ముందున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్లకు ముందున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఎంత అమాయకముగా, ఎంత యథార్థముగా, నిస్వార్థంగా దేవుని యొక్క సేవను విశ్వాసంతో కొనసాగించారో దానివల్ల మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం అనేది మనం గమనించాలి. అదే రీతిగా కుటుంబాల్లో తల్లిదండ్రులంగా ఉన్నటువంటి మనము మన తరువాత సంతానము, వారి తర్వాత సంతానము, మనము విలువ లేకుండా బ్రతికి ఉండవచ్చు, కానీ నా యొక్క బిడ్డలు, మనములు, మునిమనమళ్ళు వీళ్ళందరూ కూడా నేను ఈ లోకంలో మట్టికి మట్టయిపోయిన తర్వాత కూడా వర్ధిల్లేటువంటి, ఆశీర్వదించబడేటువంటి, దేవుని చేత ఆశీర్వదించబడే ప్రజలుగా ఉండాలని మనము ఎందుకు కోరుకోకూడదు అంటున్నాను. ఆలోచన చేద్దాం. మన యొక్క విలువలేనటువంటి జీవితాలు దేవుని సన్నిధిలో మనం అప్పగించినప్పుడు ఆయన విలువైనటువంటి జీవితాలనుగా మనలను మార్చడమే కాదు, మన తదనంతరము పిల్లలను కూడా ఆయన 1000 తరముల వరకు ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి వాడుగా మనం చూస్తున్నట్టు ఈ లేఖన భాగాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయము 36వ వచనము మనము గమనిస్తే, మొదటి రాజులు 11వ అధ్యాయము 36వ వచనం. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండినట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేది. ఈ భాగంలో చూసారా, నా నిమిత్తము అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండినట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేది. చూసారా, ఎంత స్పష్టంగా దేవుడు తన నిమిత్తమై ఆ పట్టణము యెరూషలేము అన్నప్పుడు మనము సార్వత్రిక సంఘము, యేసుక్రీస్తు ప్రభువు పుట్టినటువంటి స్థలానికి సమీపము, ఆయన సృష్టిని ఆరంభం చేసినటువంటి స్థలము, రెండవ రాకడలో ప్రారంభం చేసేటువంటి 1000 ఏళ్ల పరిపాలన కేంద్రము, జీవితంలో ప్రపంచంలో ఎవరైనా రక్షణ పొందడానికి కేంద్రమైనటువంటి మధ్య భాగము అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పట్టణాన్ని శరీర రీతిగా ఇప్పుడు మనం చూడటం లేదు, కానీ సిద్ధపరచబడినటువంటి పరలోకపు యెరూషలేము పట్టణము దిగి వచ్చుట నేను చూచితిని అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు ఒక దీపము నేను ఉండనిస్తున్నాను అని అంటున్నాడు. దీపము అనంటే ఆరిపోనటువంటి వెలుగును లోకానికి అందిస్తుందంటే సజీవంగా ఉండేటువంటి దీపము. నేను జీవపు వెలుగు, చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నానని ప్రభు తన యొక్క వెలుగును గురించి ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగున దావీదులో నుంచి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం గమనిస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 7వ వచనంలో మనము ఒక మాట చూస్తే, యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికి అతని కుమారులకు నిత్యము దీపం ఇచ్చేదనని చేసిన వాగ్దానం నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేకైంది. చూసారా, యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికి అతని కుమారులకును నిత్యము దీపమిచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేక. ఎందుకు అబియాను నశింప చేయలేదు? అబియామును అంటే దావీదు నిమిత్తము నిత్యము తన యొక్క దీపము ఉండనివ్వాలి అని కోరుకున్నాడు. కాబట్టి దావీదు సంతతిని నశింప చేయడానికి దేవుడు ఇష్టపడటం లేదు. అందుకని మనమేం చేయాలంటే, మనమున్నటువంటి దినాలలో ప్రభు పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం ద్వారా మన పిల్లలు మన ముందు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళుగా కనబడకపోవచ్చు, కానీ ఒక రోజున వారిని నశింపజేయడానికి ఇష్టపడినటువంటి దేవుడు క్రొత్త నిబంధన బైబిల్ భాషను బట్టి మనం చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకమునకు వచ్చాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ రీతిగా
మన యొక్క సంతానాన్ని, ఆ తర్వాత సంతానాన్ని దేవుడు నశింప చేయడానికి ఇష్టపడని వాడనేది ఎరిగి మనం ఎలాగ ఆయనకి మహిమను ఆరోపించాలి, ఏ రకముగా నేను ఆయన్ని సంతోషపరచగలను నా దినాలలో అనేది ఆలోచన చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 132వ కీర్తనలో 17వ వచనంలో ఇంకా స్పష్టంగా ఏమంటారంటే 132:17 వచనం, అక్కడ దావీదునకు 132వ కీర్తన 17వ వచనం 17 ఎస్, అక్కడ దావీదునకు కొమ్ము మలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. ఆల్రెడీ ఐ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ ఏ లైట్ ఫర్ హిమ్ బికాస్ హీ ఈజ్ ఎ డెడికేటెడ్ పర్సన్ ఫర్ మీ. దావీదు నిమిత్తము ఇంతకుముందే ఒక దీపాన్ని ఆయన సిద్ధపరిచినటువంటి వారుగా, ఆయనకు కొమ్మును అంటే ఆ యొక్క రాజ్యాన్ని నిరంతరము పరిపాలన చేసేటువంటి ఆధిక్యతను అనుగ్రహించి నిత్యము ఉండనిచ్చినటువంటి దీపాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన అభిషిక్తుడు. ఎవరు అభిషిక్తుడు? క్రీస్తు అంటే అభిషిక్తుడు. దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సజీవమైన ఆయన మనందరి కొరకు సిలువలో రక్తాన్ని చిందించి మరణించాడు, కానీ మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగంలో సజీవుడనే ఉన్నానని చెప్పాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా జీవిస్తున్నాడు. ఆ దీపాన్ని వండనిచ్చేటువంటి జీవం కలిగిన తండ్రి అయిన దేవుని మాట ప్రవచనాన్ని క్రొత్త నిబంధనలో నెరవేర్పుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువే అంటున్నటువంటి ఒక మాట మనం చూస్తే, యోహాను సువార్త 8:12, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. అవును, నన్ను వెంబడించేటువంటి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు, నేను లోకమునకు వెలుగును అని ప్రభు తనను తాను తెలియచేసుకున్నట్టుగా ఈ లేఖనంలో మనం చూస్తే, పాపము చేస్తున్నటువంటి విలువలేనటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణమైంది. చూసారా? ఇంకా యేసుక్రీస్తు ప్రభు విలువైనటువంటి ఆ ఉన్నత స్థలాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినప్పుడు మన కోసము ఆయన పాపముగా చేయబడిన మాట మనం చూస్తున్నాం. పాపి కాదు, పరిశుద్ధుడు, కానీ పాపముగా చేయబడ్డాడు. లోక పాపమును మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రెపిల్లగా చేయబడ్డాడు. సిలువ మనందరి పాపాలను మోసుకొని వెళ్ళడానికి ఒక సాధనం మాత్రమే. ఆయన సిలువ మీద చీలలతో కొట్టబడి వ్రేలాడుతున్నప్పుడు దేవుడు యేసు ప్రభువును చూచినప్పుడు విలువలేనటువంటి వానిగా పాపాన్ని దేవుడు చూచి దాని మీదకి రావాల్సిన ఉగ్రతను అంతటినీ ఆ పాపం మీద వేసినప్పుడు యేసు ప్రభు ముఖము చెకుముకి రాతి వలె మార్చబడింది, ఉమ్ములతో నింపబడింది, గడ్డపు వెంట్రుకలు పెరిగివేయబడ్డాయి, తల నుంచి అరికాల వరకు ఇనుములతోటి గుచ్చారు. ఆయన వేదనను బాధను అనుభవిస్తున్నాడు. లోక పాపమును దానికి రావాల్సిన శిక్షను పరిశుద్ధ దేహం మీద ఆయన అనుభవించాడు. ఆయన సిలువలో చూచినప్పుడు తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనందరి పాపాన్ని ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. కనికరం కలిగినటువంటి దేవుడు విలువను కోల్పోయినటువంటి, మహిమను కోల్పోయినటువంటి నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభు తన విలువనంతటినీ విడిచిపెట్టి ఈ లోకంలో పాపభూయిష్టమైన లోకములో పాప శరీరాకారమును ధరించి పరిశుద్ధుడుగా ఉంటూ పాపము లేని శరీరం మీద దేవుని యొక్క శిక్షను అనుభవించి మనకు విలువనిచ్చినటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా భక్తుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానాలతో తండ్రిన దేవుడు స్తుతించబడుతూ ఉంటే నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అన్నాడు. యెషయా లాంటి వాడే ఆ మాట అన్నట్టుగా చూస్తున్నాం. పేతురు సీనియర్ శిష్యుడే, కానీ ఆ నీళ్ల మీద నడుస్తూ ఉన్నటువంటి ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి ముందుకు సాగుతున్నప్పుడు అలల వైపున చూచి మునిగిపోయినప్పుడు లేవనెత్తినటువంటి ప్రభువుగా మనం చూస్తున్నాం. చేపలు పడుతున్నటువంటి పేతురు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళి చేపలు పడుతున్నప్పుడు
పునరుద్ధరణని యేసు ప్రభు కనబడినప్పుడు ఆయన నీళ్ళల్లో దిశమలతో ఉన్నాను అనే భావనతోటి అయ్యా నా దగ్గరికి రావద్దని, అపవిత్రుడను అని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. విలువలేనటువంటి స్థితిని కలిగి పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఇక నువ్వు పాపము చేయవద్దు అని పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోన నేను విలువలేనటువంటి వాడును, విలువైన దేవుని చిత్తాన్ని అనుసరించలేదు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని అన్నాడు. అలాంటి విలువలేనటువంటి సేవకునిగా ఒప్పుకున్న కారణం చేత చేప గర్భంలో నుంచి కాపాడి బయటికి పంపించి ఆ పట్టణాన్ని, నినివే పట్టణాన్ని తను మాట ఇచ్చాడు కాబట్టి రక్షించినటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. నినివే ప్రజలు ఎంత నీచమైన, ఘోరమైన, పాపాత్ములైనటువంటి వారో అలాంటి వారిని కూడా దేవుడు ఆశీర్వదించి వారిని రక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, విలువలేనటువంటి ఒక వ్యక్తి సేన దయ్యములతో నింపబడి ఎవరికి సాధుపరచబడకుండా ఉన్నప్పుడు సమాధుల్లో జీవిస్తున్నటువంటి అతనిని స్వస్థపరిచి గ్రామంలోనికి పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సమరయ స్త్రీ పాపాత్మురాలుగా ఉన్నప్పుడు విలువనిచ్చి ఆమెను క్షమించి ఆ దేశానికే రక్షణ ఇచ్చినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. విలువలేనటువంటి వ్యక్తిని అబీయామును దేవుడు విజయముతోటి ఆశీర్వదించడం ద్వారా యూదా వంశమును, రాజ్యమును నిత్యము సింహాసనం మీద దావీదు కుమారుడు ఉండేటట్లుగా ఆ వంశంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఒకప్పుడు 1000 ఏళ్ల పరిపాలన నిన్ను నన్ను తనతో ఉంచుకొని పరిపాలన చేయబోతూ ఉంటున్నాడు. మనకెంత విలువనిచ్చాడో దేవుడు చూసారా? ఈ రోజున తలలు దించుకొని ఎవరు ఏమన్నా, ఎంత అవమానపరిచినా, ఏం చేసినా మౌనంగా ఉంటూ ఉన్నాం. కానీ ఒకప్పుడు తలలెత్తుకొని ఆయనతో పరిపాలన చేసేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. ఆ తరువాత నిత్యం ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని, విలువైనటువంటి పరలోకంలో ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగించినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, విలువలేనటువంటి మన బ్రతుకును విలువనిచ్చినటువంటి ప్రభువుని బట్టి ఈ లోకంలో మనం సంతోషించాలి. కానీ లోకంలో మనకు ఫలానా వాళ్ళు విలువనిస్తారు అని ఆయన సేవను మనం చేసేవాళ్ళంగా ఉండకూడదు. లోకంలో మనల్ని తృణీకరించే వాళ్ళే ఉంటారు, కానీ మనలను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కానీ జీవం కలిగిన దేవుడు మన లోపట ఎవరిని చూస్తున్నాడు అనంటే, మనము విలువలేని వాళ్ళమే, కానీ ఆయన ఇచ్చినటువంటి నిబంధన, ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టి ఇలాంటి చెడిపోయిన బ్రతుకులు కలిగినటువంటి మనలను కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన కుమారుని ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన్ని ఆశ్రయించడము ద్వారా మనము రక్షించబడడానికి కారణము అయ్యాం. దేవుడు అబియామును నాశనం చేయకుండా ఉన్నందువల్ల అబియాము తర్వాత వచ్చినటువంటి సంతానము, ఆ రీతిగా దావీదు కుమారులు సంతతి నుంచి వచ్చినటువంటి ఆ సంతతిలో, ఆ వంశంలో నుంచి యూదా గోత్రపు సింహముగా రాబోయే 2వ రాకడలో కనిపించే ప్రభువు వరకు కూడా మనం చూస్తే, ఎందుకు దేవుడు గాడ్ బ్లెస్సింగ్ అన్వర్ది ఫర్ ది సేక్ ఆఫ్ వర్ది, విలువైనటువంటి వారు నిరంతరము జీవించడానికి అవసరమైతే విలువలేని వాళ్ళను కూడా దేవుడు ఆశీర్వదించేవాడనేటువంటి మాటలని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. మరింత ధ్యానము ఉంది, కానీ అంతవరకు మన సమయాన్ని బట్టి ముగించుకుంటున్నాం. ఇంకా విలువలేని జీవితాన్ని నేను జీవిస్తున్నానని మనసులో అలాగా ఆ ఫీలింగ్తో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నిన్ను కూడా ఆశీర్వదించాలని, నీ ద్వారా తర్వాత సంతతి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. ఇటు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాం. ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి విలువైనటువంటి జీవితము లోకము గుర్తించకపోయినా దేవుని యొక్క కనిదృష్టి ఎదుట మనము విలువ కలిగిన వాళ్ళమనే సత్యాన్ని గ్రహించి ఈ లోకంలో విలువలను కాపాడుకుంటూ ప్రభు యొక్క విలువను ఇతరులకు చాటించే వాళ్ళంగా ఉండాలని కోరుతున్నాం. దేవుడు ఆ రీతిగా ఉండడానికి మనలను, మన పిల్లలను ఆశీర్వదించును గాక. వందనాలు.